హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. ఈ కర్రీకి ముందుగా మనమైతే 1 kg చికెన్ తీసుకుంటున్నామండి. 1 kg చికెన్లో నీట్గా కడిగి ఇలా పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. అలాగే 3 టేబుల్ స్పూన్స్ కారము, అలాగే మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా నూరి పెట్టుకోండి, అప్పుడైతే టేస్ట్ బాగొస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ గరం మసాలా. ఈ గరం మసాలా వచ్చేసి నేను ఇంట్లో ఫ్రెష్గా నూరి పెట్టుకుంటా అప్పటికప్పుడు, అదైతే యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ పట్టేలాగా ఇలా నీట్గా మొత్తం ముక్కకి పట్టేలాగా ప్రెస్ చేస్తూ నీట్గా కలుపుకోవాలి. అందులో ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసి వాటిని కలుపుకుంటూ 5-10 నిమిషాలు పక్కకు పెట్టేసిన తర్వాత అందులో 4 నిమ్మకాయలు లేదా 4 లేదా 3 మీ టేస్ట్కి తగ్గట్టు 4 నిమ్మకాయలు పిండేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్, 4-5 పచ్చిమిరపకాయలు, 5-6 టమాటాలు పెద్ద ముక్కలుగా కోసి పేస్ట్ చేసి మనం రెడీగా పెట్టుకోవాలి. ఇది రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులో 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత అందులో ఒక 3-4 పచ్చిమిర్చి చీలికలుగా కోసి వేసుకోవాలి. పచ్చిమిర్చి మొత్తం ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత అందులోకి మనము ఇప్పుడు నూరి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ టమాటో పచ్చిమిర్చి పేస్ట్, ఆ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేయాలి. యాడ్ చేసి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, వేయగానే సిమ్లో పెట్టేసి యాడ్ చేసి దాన్ని మంచిగా నీట్గా కలుపుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మనకి ఇలా మంచి కలర్లోకి అయితే అది వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత అందులో ఇంతకుముందుకు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్ కర్రీ ఉంది కదా, అది ఇందులో చిన్నగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో ఉండాలండి మంట, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేస్తే అడుగున మసాలా అదంతా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి చిన్నగా కలుపుకుంటూ ఉండాలి. కలిపి మూత పెట్టేసి ఒక 5-10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి మూత తీసి చికెన్ అంతా మసాలా కిందున్న ఆనియన్ పేస్ట్ అదంతా కలిసిపోయేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాలు పెట్టి ఉడికించుకోవాలి. ఇంకొక విషయం అండి, మీకు ఇలా తిక్కుగా కావాలంటే ఇలానే ఉంచుకొని ఉడికించుకోవచ్చు. అండ్ ఇంకా కొంతమంది గ్రేవీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి కావాలంటే ఇందులో కాసంత వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేస్తే చాలా గ్రేవీ అయితే వస్తుంది. కొంతమందికి గ్రేవీ ఇష్టపడతారు, కొంతమంది ఫ్రై ఇష్టపడతారు కదండి. ఎవరికి నచ్చితే గ్రేవీ చేసుకోవచ్చు, టేస్ట్ ఏమాత్రం చేంజ్ కాదు, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఎక్కువ గ్రేవీ ఇష్టపడతారు కదా, నేను అందుకోసమే గ్రేవీ వేస్తున్నాను, వాటర్ యాడ్ చేశాను. ఈ వాటర్ అంతా ఉడికి మీదికి నూనె తేలి చిక్కబడిన తర్వాత దీన్ని దించేసుకోవడమే అండి. ఇంకా నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మరిన్ని రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.